కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వచ్చామన్నా. అడ్మిషన్స్ అయిపోయాయి కదా? లేదన్నా, ఆల్రెడీ నిన్ననే జాయిన్ అయ్యా. గార్డియన్ సైన్ కావాలంటే మా అత్తని తీసుకొని వచ్చాను. ఏ అమ్మా, చూస్తే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టున్నారు. పోయి నీకు చదువుకోవడానికి ఈ కాలేజీ దొరికిందా? ఏమైందండి? ఇక్కడ చదువు సరిగ్గా చెప్పరా? చదువు బానే ఉంటుందమ్మా, కానీ చదువుకునే పిల్లలే బాగోరు. అదేంటన్నా? ఇక్కడ చదువుకునే పిల్లలందరూ బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలమ్మా. చదువు గాలికి వదిలేసి అల్లరి చేయడం, అమాయకులు కనిపిస్తే ర్యాగింగ్ పేరుతో ఏడిపించడం, అలాంటివి ఇక్కడ చాలా ఎక్కువ. నీలాంటి పేద పిల్లలు చదువుకోవడానికి వస్తే వీళ్ళకి భయపడే కాలేజీ మానేసేదాకా ఊరుకోరు. ఏదన్నా మంచి కాలేజీ చూసుకోకుండా ఇలాంటి కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావమ్మా? అదేంటమ్మా, ఇలాంటి పిల్లల మధ్య నువ్వు చదువుకోగలవా? నేను ఇప్పటి వరకు చూసిన మనుషుల కంటే ప్రమాదకరమైన మనుషులేం కాదత్తా వీళ్ళు. కాలేజ్ అన్నాక అలాంటివన్నీ మామూలే. నా దృష్టి చదువు మీదుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? మహా అయితే కామెంట్ చేస్తారు, చిన్న చిన్న ర్యాగింగ్స్ చేస్తారు, అంతకు మించి ఏం చేయలేరుగా. పద, మనం వెళ్దాం. జాగ్రత్త అమ్మా, ఈ ధైర్యమే నిన్ను కాపాడాలి. సరే అన్నా, మంచిదమ్మా, వస్తాం. అయ్యో, నీళ్లకుండా పగిలిపోయిందే. నీళ్ళన్నీ నేలపాలైపోయాయే. ఏం పర్లేదులే అత్త, చూసుకోకుండా తగిలిన దానికి ఏం చేస్తాం? నువ్వుండు, నేనంతా క్లీన్ చేస్తాను. నువ్వు ఇది పట్టుకో. ఈయనకి ఫోన్ వచ్చింది, ఆఫీస్ అయితే కాదు. నా ముందు మాట్లాడకుండా పక్కకెళ్ళి మాట్లాడాడు అంటే ఒకవేళ ఆ చామంతిని కాలేజీలో జాయిన్ చేసుకోమని ఎవరికైనా ఫోన్ చేసుంటారా? ఇప్పుడే తెలుసుకోవాలి. హలో, చెప్పండి మేడం. ఈరోజు మన కాలేజీలో చామంతి అనే అమ్మాయి జాయిన్ అయిందా? చామంతియా? మేడం, ఒక పనమ్మాయి జాయిన్ అయింది మేడం. చంద్రిక, 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 చంద్రిక. ఏమైందిరమ్మా, ఎందుకు అరుస్తున్నావు? మీరు మాట్లాడకండి, నేను తనతో మాట్లాడాలి. ఆ చామంతి ఎక్కడా? ఇంటికొచ్చిందా? రాలేదమ్మా. అది ఈ ఇంటికి రాలేదు, ఇంట్లో వాళ్ళెవరూ బయటికి వెళ్ళలేదు. కానీ అది మాత్రం కాలేజీలో జాయిన్ అయింది. ఎవరు?
అది అమ్మా అది నేనే వెళ్ళి సంతకం పెట్టానమ్మా. నువ్వు తీసుకెళ్లి చేర్పించావా? గార్డియన్ గా నువ్వు సంతకం పెట్టావా? ఇల్లు కదలడానికి వీల్లేదు, ఇంట్లో పనులన్నీ చూసుకోమని చెప్తే నువ్వు నా కళ్ళు గప్పి చేసే పనులు ఇవా? నిన్ను మా అమ్మకి జ్వరంగా ఉంటే తనని కాలేజ్కి తీసుకువెళ్ళలేకపోయానండి. అందుకే చంద్రిక అత్తని నేనే బలవంతం చేసి తీసుకువెళ్ళాను. ఇందులో తన తప్పేమీ లేదు. మీరు కొట్టాలి అనుకుంటే నన్ను కొట్టండి, నన్ను తిట్టండి. నువ్వు మాట్లాడుకో. ఎవరిని కొట్టాలో ఎవరిని తిట్టాలో నువ్వేంటే నాకు చెప్పేది? నేను చెప్పిన మాట నువ్వు విన్నావా? నువ్వు చెప్పిన మాట నేను వినడానికి? అసలు నువ్వెవర్తివే నాకు చెప్పడానికి?